రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాహుబలితో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ హీరోగా ఆ స్థాయికి చేరుకున్నాడు ప్రభాస్. కేవలం సినిమాలోనే కాకుండా విదేశాల్లోనూ తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే సినీ లవర్స్ కి పండగే. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న ప్రభాస్ మరో అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. జపాన్ కు చెందిన ప్రఖ్యాత ఆనన్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన తొలి భారతీయ సోలో హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానున్న ఆ మ్యాగజైన్ లో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను, ముఖ్యంగా జపాన్ ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడిన అభిమానాన్ని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. గతంలో RRR విడుదల అనంతరం రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆ మ్యాగజైన్ కవర్ పై కనిపించగా ఇప్పుడు ప్రభాస్ కు సోలోగా ఆ గౌరవం దక్కింది. అయితే ఇప్పటికే ఆ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రభాస్ కు జపాన్ లో ఈ స్థాయి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం బాహుబలి సిరీస్. ఆ సినిమా తర్వాత ఆయనకు అక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అప్పటి నుంచే ప్రభాస్ సినిమాలు జపాన్ లో కూడా విడుదలవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన కల్కి 2898 AD కూడా అక్కడ ఘన విజయం సాధించింది. అయితే ఈ ప్రమోషన్ సమయంలో ప్రభాస్ త్వరలో జపాన్ వస్తానని అభిమానులకు మాట ఇచ్చారు. ఆ మేరకే గత డిసెంబర్లో ఆయన టోక్యో పర్యటన చేపట్టారు. అయితే బాహుబలి ది ఎపిక్ ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా జరిగిన ఈ పర్యటనలో అభిమానుల ప్రేమాభిమానాలు చూసి ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు. కొనిచివా అంటూ జపాన్ భాషలో అభిమానులను పలకరించడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అదే సమయంలో ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో కూడా షూట్ జరిగినట్లు తెలుస్తుంది.